ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ స్వీట్ రెసిపీస్ ఇలాంటివి చాలా మనం నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ చేయాల్సి వస్తుంది కదా. నేను ఈ రోజే కిచెన్లోకి వెళ్తున్నా, ఇదే నా ఫస్ట్ రెసిపీ అనే వాళ్ళు కూడా ఈ వీడియో ఫుల్గా చూసేసి ధైర్యంగా రెసిపీ అయితే స్టార్ట్ చేసేసేయచ్చు. ఈరోజు మీకు ఒక మంచి పాయసం అయితే చూపిస్తాను. ఏ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేయాలి, ఎంతసేపు ఫ్రై చేయాలి, ఏంటి, ఇలా ఒక పర్ఫెక్ట్ కుకింగ్ స్కిల్ కావాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ట్రై చేసేయచ్చు. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకోండి అండ్ ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉంచండి. నెక్స్ట్ క్యాష్యూస్ వేసుకుందాం. మీ దగ్గర ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోండి. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టాము అనుకోండి, వెంటనే ఒక 1 minute 30 సెకండ్స్కి కలర్ మారిపోతుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని దూరగా ఫ్రై చేయండి, ఓకేనా. ఇవి కొంచెం లైట్ కలర్ టర్న్ అవుతుంది అనేటప్పుడు ఎండు ద్రాక్ష వేసుకొని, ఎండు ద్రాక్ష కొంచెం బుడ్డగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆపేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ కొంతమంది ఈ స్టేజ్లోనే కొన్ని నట్స్ వేసుకుంటారు ఎక్స్ట్రాగా, కొంతమంది సీడ్స్ యాడ్ చేస్తారు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇవి 2 మాత్రం పక్కన తనిగా తీసేసి మిగిలినవి అలాగే ఉంచేయండి. ఇందులోనే మనం ఇప్పుడు సేమియాని కూడా ఫ్రై చేసేద్దాం. నేను ఇక్కడ 1 కప్ సేమియా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేమియాని ఈ గీలోకి వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకుందాం. లైట్గా కలర్ టర్న్ అయితే మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేద్దాం. ఆ తర్వాత అది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ వేడి మీద మీరు గ్యాస్ ఆపేటప్పుడే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అదే కడాయిలో పెట్టి గ్యాస్ ఆపేసారనుకోండి, ఒక 5 minutes తర్వాత చూస్తే బ్రౌన్ కలర్లో మాడిపోయి ఉంటుంది. సో ఆ పొరపాటు మీరు చేయకండి, ఓకేనా. మంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం మంచిగా దూరగా వేయించేసుకోండి. నెక్స్ట్ మనం ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. పాలు వేడిగా కాంచిన పాలని కొంచెం చల్లార్చి వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల అంత ఈజీగా పాలు అన్నవి చెడిపోవు. నార్మల్ పాయసంలో అయితే మనము లాస్ట్లో యాడ్ చేస్తాం అనమాట పాలు ఆరబెట్టి. ఇందులో అయితే అలా కాదు, డైరెక్ట్గా మనం సేమియా వేయించిన తర్వాత వేసేసుకుంటాం. సో పండగ టైమ్స్లో చేస్తారు కాబట్టి పాలు చెడిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో చేయండి. కాస్త పాలు వేడి చేసి కొంచెం చల్లార్చి ఇందులోకి వేసుకున్నారంటే అంత ఈజీగా పాలను విరగవు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సేమియా ఈ పాలల్లోనే చక్కగా ఉడకనివ్వండి. పాలన్నవి సగం క్వాంటిటీ బాగా మరిగిపోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. చాలామంది కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. సో అలా అన్నా కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదు పక్కనే సూపర్ మార్కెట్స్లో కూడా ఈజీగా అవైలబుల్గా దొరికిస్తాయి. సో తీసేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 కప్ అయితే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నా 1 కప్ సేమియాకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అంతవరకు కుక్ చేసుకొని ఫైనల్గా గ్యాస్ని ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్నటువంటి క్యాష్యూస్, ఎండు ద్రాక్ష, ఇంకేమైనా సీడ్స్, నట్స్ యాడ్ చేసుకుంటే అవి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే రెడీ. కాస్త త్వరగా స్పీడ్గా చెప్పిన కంటెంట్ కరెక్ట్గానే ఇచ్చాను. మేబీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాలేదు అంటే షార్ట్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. అక్కడ కూడా మీకు అర్థం కావట్లేదా, డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. ఈ రెసిపీ అన్న అర్థం కాకపోతే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇంకొక వీడియోతో కలుస్తున్నాను. అండ్ మీకు ఏదన్నా స్వీట్ రెసిపీ ట్రై చేయాలని ఉందా, అలాగా టిప్స్తో కావాలా అంటే కామెంట్ సెక్షన్లో ఆ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ వీడియో కూడా కన్ఫామ్గా ఉండేలా చూసుకుంటాను. సరే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.